మంచి ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్ నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి ఐకాన్ రోటరీ క్లబ్, పల్స్ హాస్పిటల్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన వాక్ను నిర్వహించారు. ముఖ్యంగా అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, విజయభారతి చెస్ట్ హాస్పిటల్ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్లో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయం వరకు ఈ వాక్ కొనసాగింది. గూడూరి మాట్లాడుతూ వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకొని గుండెను భద్రపరుచుకోవాలని సూచించారు. పల్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణంరాజు మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక, వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, రాజమండ్రి ఐకాన్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఐఎంఎం హాల్లో వరల్డ్ హార్ట్ డేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి వరల్డ్ హార్ట్ డేకి ఇచ్చిన స్లోగన్ లేదా థీమ్ ఏంటంటే డోంట్ డిసేబుల్. అంటే ప్రతి గుండె స్పందన కూడా ఎంతో ముఖ్యమైనది. శరీరంలో కల్లా ముఖ్యమైన అవయవం గుండె. ఆ గుండె రోజుకి సుమారు మనకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. దాంట్లో ప్రతి స్పందన కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ 2025 స్లోగన్గా రిలీజ్ చేశారు. సో మేము చెప్పేది ఏంటంటే గుండెకు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. దానికోసం మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ ఫిజికల్ హెల్త్ చెకప్. హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇలాంటి వాటిని ముందుగా రికగ్నైజ్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యం ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత తెలియడానికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనకి మెంటల్ హెల్త్ వస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, శరీరంలోని అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల మనకి లాంగివిటీ పెరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది జనానికి తెలియజేయడానికి కోసం చెప్పి వరల్డ్ హార్ట్ డేని పెట్టాం. దాన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం. పల్స్ హాస్పిటల్స్ తిలక్ రోడ్డులో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ కలిసి ఈ రేపు మన 29 సెప్టెంబరు తిలక్ రోడ్లో లైపోప్రోటీన్ ఏ గురించి ఐడెంటిఫికేషన్ అవుతుంది. మనం తరచూ చూస్తూ ఉంటున్నాం, జిమ్లో సడన్గా కొలాప్స్ అయిపోయి డెత్ అవుతుంది. అలాగే డ్యాన్స్ చేస్తూ హెల్దీగా ఉన్న పర్సన్ సడన్గా డెత్ అవుతుంది. సో దీని అన్నిటికీ కూడా జెనెటిక్ మార్కర్స్ గురించి టెస్ట్ జరుగుతుంది. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. రేపు మేమందరం అక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాం. మీరందరూ వస్తున్నారు, మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి. మేము వస్తున్నాం, మీరు కూడా రండి, మనందరం హెల్దీగా ఉందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీకృష్ణరాజు, కోసూరు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. ఈరోజు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి ప్రజల అవేర్నెస్ కార్యక్రమం కోసం ఈ 3K వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన తిలక్ రోడ్లో ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన వాకర్స్ పార్క్ దగ్గర ఐఎంఏ హాల్ వరకు ఈ 3K వాక్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఈ గుండె సంబంధించిన ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యం.